వైసీపీకి ఇప్పుడు అందరికంటే పవన్ కళ్యాణ్ ఎక్కువ టార్గెట్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ కంటే జనసేనని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, లేదంటే ఆ పార్టీలో ఉన్న నాయకులు. ఖచ్చితంగా అవుననే సమాధానం అయితే వినిపిస్తుంది. ఎందుకంటే వైసీపీ కూటమిలో రెండు ప్రధాన పార్టీల మీద ఇప్పుడు ఫోకస్ పెడుతోంది అనేది. ఎక్కువగా తెలుగుదేశాన్ని విమర్శిస్తోంది, అదే నేపథ్యంలో జనసేనని విమర్శిస్తోంది. ఈ రెండు పార్టీల కలయికతేనే వైసీపీ ఏపీలో అధికారం కోల్పోయింది అనేది. అందుకే టీడీపీ కంటే జనసేనని, ఎందుకంటే జనసేన కలవడం వల్ల, కూటమి కట్టడం వల్ల, వైసీపీ వ్యతిరేక ఓటు చేలనివ్వకుండా వేసిన వ్యూహంలో సక్సెస్ అవడం వల్ల వైసీపీ ఓటమి పాలయ్యింది అనేది ఇక్కడ ప్రధానంగా జరుగుతున్న చర్చ. అయితే ఇది రాజకీయ వ్యూహమా లేక ఆ రెండు పార్టీలను వీక్ చేయాలని విడదీయాలనో ఏమో తెలియదు, కానీ వైసీపీ టార్గెట్ ఎప్పుడు అటువైపే ఉంటుంది అనేది. ఇక వైసీపీలో పవన్ ఎక్కువగా విమర్శించే మాజీ మంత్రుల్లో అంబటి రాంబాబు, పేర్ని నాని, ఆ తర్వాత ఆర్కే రోజా కూడా ఉంటారు. తాజాగా రోజా పవన్ సినిమాల మీద చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా మంట పుట్టిస్తున్నాయి. పవన్కి జనాలు ఓట్లేసి గెలిపించింది సినిమాలు చేసుకోవడానిక అంటూ రోజా మీడియా సమావేశంలో విమర్శించారు. పవన్ షూటింగ్లు చేసుకుంటున్నారని, ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాదు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ మరి సినిమాలు చేస్తున్నారు అంటూ కొన్ని విమర్శలు హీట్ ఎక్కించినాయి. అంటే ఇదే నేపథ్యంలో దీనికి ధీటైన బదులే జనసేన మంత్రి కందుల రమేష్ జబర్దస్త్ అంటూ గత 5 ఏళ్ళు వైసీపీ ఎమ్మెల్యే మంత్రిగా రోజా చేసిన విన్యాసాల సంగతి ఏంటి అనేది. పవన్ తన విలువైన కాలంలో 90% రాజకీయాలకు, 10% మాత్రమే సినిమాలకు కేటాయిస్తున్నారు. పవన్కి సినిమాలే ఆధారం అని ఆయన అంటూ ఆ ఆయుధాన్ని కూడా ఆయన పార్టీ కోసం, ప్రజల కోసం ఖర్చు చేస్తున్నారని చెప్తారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే రోజా గారు మంత్రి అయిన తర్వాత జబర్దస్త్ గుడ్ బై చెప్పేశారు. మంత్రిగా అయిన తర్వాత, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జబర్దస్త్ గుడ్ బై చెప్పి బయటకు వచ్చేశారు. మంత్రిగా ఉన్నప్పుడు ఆమె మంత్రి పదవిలో ఉండి జబర్దస్త్ ఎక్కడా చేయలేదు. తర్వాత ఇప్పుడు మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వేరే షోలు చేసుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు. ఇప్పుడు ఆమె రేజ్ చేస్తున్న పాయింట్ ఇది, ఇక్కడ కీలకమైన అంశం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇదే నేపథ్యంలో జనసేనని విమర్శించడం తప్ప రైటా అనేది ఓకే, రాజకీయంగా అక్కడ ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి రోజా గారి ప్రశ్నించడం అది కరెక్టా కాదా అనేది కూడా ఇంకా ఎవరి నైతికత వాళ్ళది అక్కడ. ఇక చూస్తే సినిమా కనుక ఒక రకంగా పవన్కి ఇప్పుడు దాదాపు 15 నెలలుగా మంత్రిత్వ శాఖలో చాలా నిబద్ధతతో ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేస్తున్నా ఆయన మీద విమర్శలు చేయాలంటే రాజకీయంగా చేయొచ్చు, కానీ మంత్రిత్వ శాఖలో ఏ విధంగా చూసినా తప్పులు పెద్దగా దొరలడం లేదు అనేది. అందుకే సినిమాల మీద పడ్డారు అనేది. పవన్ సినిమా షూటింగ్ల మీద వైసీపీ విమర్శలు చేయడం ద్వారా నెగిటివిటీని పెంచాలని చూస్తోంది. అయితే సినిమాలు, రాజకీయాలు కలిపి చేస్తున్న వారు పవన్ ఒక్కరే కాదు, మిగిలిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని గుర్తు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ పదే పవన్ మీద పడి అడగడం ఎందుకు? పవన్ స్టార్డమ్ మీద ఇప్పుడు ఆయన ముందే చెప్పేశారు, నేను ఎక్కడ సినిమాలు వదిలేస్తానని ఎప్పుడు చెప్పలేదు కదా. డబ్బుతో అవసరం లేనప్పుడు, సినిమాలు నాకు అవసరం ఇంకా లేదు అనుకున్నప్పుడు పూర్తిగా రాజకీయాల్లోకి వస్తాను అన్నాడు. ఇప్పుడు ఆయనకి డబ్బుతో అవసరం లేనిది ఎవరికి ఉంటుంది? ప్రతి ఒక్కరికి డబ్బుతో అవసరం ఉంటుంది. అలాంటి సందర్భంలో ఆయన ఖచ్చితంగా సినిమాలు చేస్తారు. సినిమాలు చేయకుండా ఉంటారు అని అనుకోవడం ఖచ్చితంగా పొరపాటే. చాలామందికి అప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి గుర్తు చేస్తున్నారు అప్పుడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేస్తాను అనేది ఎప్పుడూ కూడా ఆయన ఏ విషయంలోనూ ఎవరికి హామీ ఇవ్వలేదు గతంలో చేసిన వ్యాఖ్యల్లో. అది బాగా గుర్తుపెట్టుకోవాలంటున్నారు. అటువంటి వ్యాఖ్యలు చేస్తే కనుక ఖచ్చితంగా అది తప్పు అవుతుంది. అప్పట్లో ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి క్లారిటీ ఇద్దాం. వారసత్వ పరంగా వచ్చిన ఆస్తులన్నా ఉండాలి. నాకు పార్టీ నడపడానికి నా ఇంధనం సినిమాలు. నిజంగా నా దగ్గర అంత డబ్బు కనుక కనీసం నెలకి చిన్నపాటి ఆదాయం ఉన్నా కానీ సినిమాలు మానేయగలను సంపూర్ణంగా. సంసిద్ధంగా ఉన్నాను సినిమాలు మానేయడానికి. కానీ పార్టీ నడపడానికి ఎవరిని డబ్బులు అడగలేను నేను. అది ఆయన చెప్పింది. చిన్నపాటి ఆదాయం ఉన్నా, నెలకి పార్టీ నడపడానికి ఆదాయం ఉన్నా సినిమాలు మానేస్తాను అనేది. ఇప్పుడు ఆదాయం ఆయనకి ఇప్పుడు ఎమ్మెల్యేగా లేదంటే డిప్యూటీ సీఎంగా ఆయన జీతం ఎంత వచ్చేస్తుంది? పార్టీ నడిపేంత జీతం అయితే రాదు కదా. అందుకని సినిమాలు అయితే తప్పదు చెయ్యాలి అనేది ఆయన ఎప్పుడో ఇచ్చిన క్లారిటీ. ఇప్పుడు అందుకే సినిమాలు చేసుకుంటున్నారనేది జనసేన కూడా చెప్తున్నమాట. కాకపోతే పదే జగన్ అండ్ టీం పవన్ సినిమాల పడి ఆడడం ఎందుకు, ఆయన మీద పడి ఆడడం ఎందుకు అనేది కూడా నెటిజన్లు చెప్తున్నమాట.